మీ బైక్ టైర్ కూడా పంచర్ అయినప్పుడు ఎప్పుడైనా ఇలా ట్యాంక్ పైన కూర్చొని వెళ్తున్నారా? ఎప్పటికీ అలా చేయకండి, అది చిన్న డ్యామేజ్ ని పెద్దగా చేస్తుంది. అంటే టైర్ లో ఎయిర్ లేనప్పుడు రిమ్ మనం దానిపైన వెయిట్ వేస్తే రిమ్ అనేది టైర్ కి కంప్రెస్ అయిపోయి టైర్ యొక్క సైడ్ వాల్ డ్యామేజ్ అవుతుంది, రిమ్ కూడా బెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది ట్యూబ్ టైప్ టైర్ అయితే మాత్రం ఇంకా ప్రమాదం, ప్రతి 100% ట్యూబ్ అనేది డ్యామేజ్ అయిపోయినట్టే. ఇంకొన్ని వరస్ట్ కేసెస్ లో బైక్ బ్యాలెన్స్ కూడా మిస్ అవుతుంది. ఒక చిన్న పంచర్ అనేది ఎక్కడికో దారి తీస్తుంది. దానికి ఆప్షన్ ఏంటి అంటే బైక్ ని రోడ్ సైడ్ లో సేఫ్ గా ఆపండి, ఎయిర్ పంప్ ఉంటే రీఫిల్ చేయండి, లేకపోతే మీరు ఏ ఏరియాలో ఉన్నారో అక్కడ నియర్ బై గూగుల్లో కానీ సెర్చ్ చేసినా కూడా మొబైల్ పంచర్ షాప్ నెంబర్స్ దొరుకుతాయి మీకు. వాళ్ళకి కాల్ చేసి మీ అడ్రస్ లొకేట్ చేసినా వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి మీకు సర్వీస్ అందిస్తారు. అండ్ నెక్స్ట్ టైం రిపీటెడ్ పంచర్స్ అయినప్పుడు 100% టైర్ అనేది ఎక్స్పైర్ అయినట్టు అర్థం, కొత్త టైర్ మార్చుకోవడమే సొల్యూషన్. మీరు ఎప్పుడైనా ఇలా నడుపుతూ వెళ్ళారా? ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా మీరు ఫేస్ చేసి ఉంటే కింద కమెంట్లో తెలియచేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.